హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. ఎలా ఉన్నారండి? టుడే వచ్చి మీకోసం నేను 15 మినిట్స్లో ఈజీగా చేసుకునే క్యాబేజ్ టిక్కీల్ని తీసుకొచ్చేసానండి. చాలా ఈజీ రెసిపీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంది. పిల్లలైతే స్కూల్ నుంచి రాగానే ఇంటికి రాగానే అమ్మ ఏదో ఒకటి కావాలి అని చెప్పి ఆకలిస్తుందని చెప్తే అడుగుతారు కదా. అప్పుడు మనము ఈ టిక్కీల్ని చేసి పెట్టేయచ్చండి. 15 మినిట్స్లో చాలా ఈజీగా, క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. పిల్లలు తప్పకుండా లైక్ చేస్తారు. ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా బాగుందండి. ఇప్పుడు చూడండి, వీడియోలో చూపించేటట్టు నేను పచ్చిమిరపకాయ ముక్కల్ని సన్నగా తరుగుకున్నాను. అలాగే క్యాబేజీ ముక్కల్ని, ఎర్రగడ్డ ముక్కల్ని కూడా సన్నగా తరిగేయాలండి, వీడియో క్లిప్లో చూపించే విధంగా. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే క్యాబేజీ ముక్కల్ని వేసేస్తున్నాను. అలాగే ఎర్రగడ్డ ముక్కల్ని కూడా వేస్తున్నాను, పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసేస్తున్నానండి. ఇదైతే చాలా టేస్టీగా ఉందండి. క్యాబేజ్ ఇష్టం లేని వాళ్ళు మనం కర్రీస్లోకి క్యాబేజ్ని అయితే యూస్ చేస్తాము, తీయగూర అని చెప్పి, లేకపోతే పప్పు వేసి అలా ఏదట్ట ఒకటి చేసుకుంటూ ఉంటాం అనమాట. కానీ ఇలా చేయండి, చాలా ఈవినింగ్ టైంలో ఇష్టంగా తింటారు పిల్లలైతే. ఇప్పుడైతే చూడండి, నేను దీంట్లోకి బొంబాయి రవ్వ, సోజీ రవ్వ ఉంటుంది కదా, ఒక టీ గ్లాస్ వేసేసాను అనమాట క్రిస్పీనెస్ కోసము. అలాగే శనగపిండి ఉంటుంది కదా, ఒక కప్పు వేసానండి. ఇప్పుడైతే అంతా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో అయితే వాటర్ వేయకూడదు ఫస్ట్ అయితే, ఎందుకంటే అన్నిటికీ ఈ ఆట తగలాలన్నమాట. దీంట్లోకి అయితే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. కారం అయితే 2 స్పూన్స్ వేసుకున్నాను. 1 స్పూన్ వచ్చి గరం మసాలా వేసుకోండి. టేస్ట్కి అయితే చాలా బాగుంటుందండి. నా దగ్గర కొత్తిమీర లేదు, ఉంటే వేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. చూడండి, ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి లైట్గా మనకు తడుపుకోవాలన్నమాట. కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేశాను. వీడియో అయితే మిస్ అయిందండి. వీడియోలో చూపించే విధంగా మనకు ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ ఆటది. చూడండి, ఇలా ఉంటే మనకైతే టిక్కీలు అయితే చాలా బాగా వస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉంటుందో అని చెప్పి భయపడిపోకండి. క్యాబేజీ వాసన ఉంటుందేమో, తినలేమేమో అలా అనుకోపోకండి. చాలా బాగుంటుంది, అసలు స్మెల్లే లేదండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది, మీకు కూడా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను చూడండి, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఎక్కువ కూడా హీట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. చూడండి, వీడియోలో చూపించే విధంగా టిక్కీల్ని ఎలా తయారు చేస్తున్నాను అలా తయారు చేసి, ఆయిల్ కూడా ఎక్కువ హీట్ కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలన్నమాట. టిక్కీల్ని చేసి 1 బై 1ని ఆయిల్లోకి వేసేసుకోవాలండి. ఇప్పుడైతే చూడండి, రెడ్ కలర్లో మారిన తర్వాత సెకండ్ సైడ్ టర్న్ చేసేసుకుంటున్నాను. అలా టర్న్ చేసుకుంటే మన టిక్కీలు అయితే రెడీ అయిపోయాయండి. చాలా క్రిస్పీగా ఉండే క్యాబేజ్ టిక్కీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.